ఓకే గైస్, సో ఇప్పుడు ఒక ఎక్సలెంట్ ట్రేడ్ తీసుకున్నాను గోల్డ్ 30 మినిట్స్లో. సో ఇదేంటి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోవద్దు, ఎందుకంటే ముందు నా టార్గెట్ హిట్ అయిన తర్వాత ఇది మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. అంటే నేను వీడియో రికార్డ్ చేసే టైంకే ట్రేడ్ క్లోజ్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్లిప్లో ఎంటర్ అయ్యాను. సో ఈ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పుడే సిపిఐ నెంబర్స్ వచ్చాయి, ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. సో సిపిఐ నెంబర్స్ చూసారా, జస్ట్ ఇప్పుడే వచ్చాయి. సిపిఐ నెంబర్స్ మీన్స్ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్. సో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది యూఎస్లో అనేది మనకి ఈ నెంబర్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో నెంబర్స్ చూస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఉంటుందని యాంటిసిపేట్ చేశారు, కానీ చాలా తక్కువ ఉంది. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఏమయ్యేది? సో అదే ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా, అందులో పోవల్ గారు ఉంటారు కదా, ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసేవారు కాదు. కట్ చేయకపోతే ఎకనామీలోకి మనీ ఫ్లో అవ్వదు. సో ఆటోమేటిక్గా మనకి ఈ రిస్కీ అసెట్స్ లైక్ స్టాక్స్ కానీ క్రిప్టో కానీ అదర్ అసెట్ క్లాసెస్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఇప్పుడు చూస్తే ఇన్ఫ్లేషన్ చాలా అంటే చాలా డ్రాప్ అయింది. సో అనుకున్న దాంతో కంపేర్ చేస్తే సూపర్, అంటే అసలు ఇంకా మామూలు డ్రాప్ కాదు ఇది. సో కాబట్టి న్యూ ఆల్ టైమ్ హై గోల్డ్లో మనం తప్పకుండా చూస్తాం. సో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. సో ఈ వీక్లో ఇంక ఈ వీక్ ఏంటి, మ్యాక్సిమం ఈరోజు న్యూ ఆల్ టైమ్ హైని మనం చూస్తాం. సో ఈజీగా కళ్ళు మూసుకుని గోల్డ్ బై చేయొచ్చు, అంటే సెటప్స్ ఫామ్ అవ్వాలండి, జస్ట్ చెప్తున్నాను బేస్డ్ ఆన్ ఫండమెంటల్స్. సో యా, ఇంకెక్కడి నుంచి ఈ న్యూస్ బేస్ చేసుకుని స్టాక్స్కి చాలా బులిష్, బికాస్ సిపిఐ తగ్గింది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారు. సో లోన్స్ ఈజీగా దొరుకుతాయి, కంపెనీస్ కట్ట ఈజీగా ఎక్స్పెన్షన్ కట్ట చేస్తాయి. సో ఏంటంటే ఎకనామీలోకి చాలా మనీ ఫ్లో అవుతుంది. ఇంకా క్రిప్టోకి కూడా పాజిటివ్, రిస్కీ అసెట్ క్లాసెస్కి ప్రతిదానికి కూడా చాలా చాలా పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. సో ఇంకా ఈరోజు తీసుకున్న ట్రేడ్ ఒకసారి డిస్కస్ చేయాలంటే హియర్. సో ట్రేడ్ ఫ్లిప్లో ఎంటర్ అయ్యాను, పక్కన క్లీన్ రేంజ్, జస్ట్ న్యూస్ వచ్చే 30 మినిట్స్ ముందు తీసుకున్నాను ఈ ట్రేడు. యా బిట్ రిస్కీ న్యూస్ ముందు ట్రేడ్ చేయడం, బట్ ఓకే నాకు అంటే ఓకే, అంటే నేను ఆ రిస్క్ని హ్యాండిల్ చేయగలను అనుకున్నాను. సో టోటల్ ఈచ్ అకౌంట్లో $1,200 ప్రాఫిట్ సెక్యూర్ చేశాను. సో 5 అకౌంట్స్కి 5 to 10 $6,000 ప్రాఫిట్. సో ఈ వీకెండ్ మాత్రం క్రేజీ పేఅవుట్ ఉంటుంది. అంటే తెలుగులోనే ఐఎమ్ ద బెస్ట్ ట్రేడర్ అండ్ ఒక బిగ్ పేఅవుట్ మాత్రం ఈ వీకెండ్ రాబోతుంది. యా నేను పెడతాను గ్రూప్లో, జాయిన్ అవ్వండి. ఇది మెంటర్షిప్ గ్రూప్. సో నా మెంటర్షిప్ స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు. సో నేను ఒక్కరిని తీసుకోవడం కాదు, చూసారా జమ్స్. సో ఒక్కొక్కరు కాదు, సో చాలామంది తీసుకున్నారు. అండ్ హియర్ ఈజ్ మై ఫ్రీ గ్రూప్. సో మీరు ఒకవేళ ఈ గ్రూప్లో లేకపోతే జాయిన్ అవ్వండి. ఇక్కడ కూడా నేను తీసుకున్న ట్రేడ్ షేర్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కూడా మీకు కొన్ని డౌట్స్ అడగొచ్చు. ఓకే, సో యా న్యూ ఆల్ టైమ్ హైకి రెడీగా ఉండండి. సో గోల్డ్ ఎవరైనా బై చేయాలి అనుకుంటే ఫిజికల్ గోల్డ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే ఈ ప్రైజెస్లో బై చేయడం కరెక్ట్ కాదు. యా థ్యాంక్ యూ.